వాడతాను. అందరికీ శతాబ్ది బిడ్డగా వచ్చి రాయ మరి మీ నరసయ్య తాత కూడా ఇక తీరు శుద్ధులు ముళ్ళె కట్టుకొని వచ్చాడు. ఇక మరి రాజ్యం ఎందుకు పోదాం మరి ముందుగా తలకే బాటలకు. వీటిని చూస్తే మీరు మందు తాగరు. పార్టీలు చేయవచ్చే పానాలు తీసుకుంటున్న కార్యకర్తలు ఇసుక తింటున్న నాయకుడు ఎవరు? టికెట్ ఇచ్చినందుకు ఏడుస్తున్న లీడరు. కొనజాలకు కోడి పుడితే కులం వాళ్ళంతా కుంటినక్క అని పేరు పెట్టిదట. ఆహా ఎంత ముందుకున్నారు. మేము టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నందుకైనా మా పలుకుబడి మా పదార వెలుగుతాయేమో అనుకునే ఎవరికో మమ్మల్ని పంచి కంటే పలచగా చేస్తున్నారు. ఏంది ఏం కదా అని కేటీ రాముడు ఓ అమ్మ అగ్గి మీద గుగ్గిల పోలే ఆమెను కనుకపోయే కోపంతో మాట్లాడుతుంటా. ఇక చూడరు ఎట్లా ఎగిరి దుంకుతుండో బీజేపీల మీదకి. 2 కోట్ల పైచీలకు కొలువులు ఇయ్యలేనోళ్ళు, కర్రె పైసలు పసిగట్టి లాక్కొచ్చి పేదోళ్ళ అకౌంట్లల్లో వెయ్యలేనోళ్ళు, ఎంఎస్పీ పేరుతోటి రైతులకు మోసం చేసేటోళ్ళు, భారతదేశంలో 83% నిరుద్యోగ యువతను తయారు చేసినోళ్ళు, 609 స్థానంలో ఉన్న అదానిని 2వ స్థానానికి నిలబెట్టినోళ్ళు, మమ్మల్ని ఏలు పెట్టి చూపించేది ఎక్కడిది అని కేటీ రాములన్న కండ్లల్లో నిప్పులు పోసుకొని ఈడే రాజేంద్ర మీదకి కయ్యం చేస్తుండోళ్ళ. ఏందో ఇందాం పరి మనం కూడా. కానీ రాములన్న నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేంద్ర గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అనేట ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ కు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసిరా మీరు 10 ఏళ్ళు ఏం బీకిండ్రంటే జై శ్రీరామ్, ఇంకా దప్పేం లేదు. రామనామ జపున పరాయమాల అప్పున, రామనామ జపున 11,560 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్పున 11,560 కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్ లో ఉన్నమాట వాస్తవం కాదా? ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కామ్ అంటుండ్రో లిక్కర్ స్కామ్, అందులో ఒక ఆయన దగ్గర 60 కోట్లు తీసుకొని ఆయన బయటికి పంపింది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా రాజేంద్ర అన్న? నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు? 609వ స్థానంలో ఉన్న అదానిని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుకు నీతిమంతుడు. ఎక్కడికి వెళ్ళి నీతి? అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి. గోసముఖం పెట్టంగానే ఇప్పుడు అన్నాడు మా అన్న, గోసముఖం పెట్టంగానే ఆగమయ్యారు. రాజేంద్ర అన్న మంచి డైలాగులు కొడతాడు. హుజరాబాద్ లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడిండు. అనగానే పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది. ఏమైంది ఓటేసిన పాపానికి? మళ్ళీ హుజరాబాద్ మరి కూడా చూడలే, ముఖం కూడా మళ్ళీ చూపెట్టలే. అసలు మొత్తానికి స్కాములకు మారు పేరంటే బీజేపీనే. కనిపించని కుట్రలతో కథ నడిపించేది బీజేపీకే సాధ్యమని కేటీ రాములన్న మోదీ జాతకాన్ని జాతర చేసినట్టు ప్రచారం చేస్తుండోళ్ళ. ఈ రకంగా చూడాల మరి జనాలు ఎటు మొగ్గుతారు, ఎటు దీపుతారు చక్రాన్ని అనేది ముందు తెలుస్తుంది. నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేంద్ర గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అనేట ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ కు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసిరా మీరు 10 ఏళ్ళు ఏం బీకిండ్రంటే జై శ్రీరామ్, ఇంకా దప్పేం లేదు. రామనామ జపున పరాయమాల అప్పున, రామనామ జపున 11,560 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్పున 11,560 కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్ లో ఉన్నమాట వాస్తవం కాదా? ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కామ్ అంటుండ్రో లిక్కర్ స్కామ్, అందులో ఒక ఆయన దగ్గర 60 కోట్లు తీసుకొని ఆయన బయటికి పంపింది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా రాజేంద్ర అన్న? నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు? 609వ స్థానంలో ఉన్న అదానిని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుకు నీతిమంతుడు. ఎక్కడికి వెళ్ళి నీతి? అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి. గోసముఖం పెట్టంగానే ఇప్పుడు అన్నాడు మా అన్న, గోసముఖం పెట్టంగానే ఆగమయ్యారు. రాజేంద్ర అన్న మంచి డైలాగులు కొడతాడు. హుజరాబాద్ లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడిండు. అనగానే పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది. ఏమైంది ఓటేసిన పాపానికి? మళ్ళీ హుజరాబాద్ మరి కూడా చూడలే, ముఖం కూడా మళ్ళీ చూపెట్టలే. కోడిని పెంచితే కోడిగుడ్డంత బంగారం వస్తుంది అనేది వెనకడికి పెద్దల మాట. ఇక గదే తొగ నడుస్తుండా ఈ పిల్లగాడు 30 ఏళ్ల కష్టానికి నేను ఇవాళ ఫలితం అందుకున్నా అని బొక్క పడుకొని వా అమ్మ ఏం ఉదాహరణ చేస్తుండో చూడు ఒకసారి ఈ పిల్లగాడు సలహా.
గడ్డపారలకు గదలని బండలు చెట్టవేళ్లకు చెప్పకుండా వగులుతాయి అన్నట్టు ఎంతో మంది ఏదేదో చేసినాం పార్టీకి అని గప్పాలు కొట్టుడు కాదు. కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పువ్వులు పూయించడానికి ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని కన్నీళ్లు దిగమింగిన్నో, ఎన్ని బాధలు ఓర్చుకున్నాను. నేను నమ్ముకున్న ఒట్టానికి పువ్వు, నేను నమ్ముకున్న ఒట్టానికి పువ్వు కమలం పువ్వు, కలిసొచ్చెను కాలము లేసొచ్చెను ప్రాణము, కలిసొచ్చెను కాలము లేసొచ్చెను ప్రాణము, నా 30 ఏళ్ళ కష్టానికి మోదీ ఇచ్చే బహుమానం. నేను నమ్ముకున్న బొట్టానికి పువ్వు కమలం పువ్వు, కలిసొచ్చెను కాలము లేసొచ్చెను ప్రాణము, కలిసొచ్చెను కాలము లేసొచ్చెను ప్రాణము. ఓ పువ్వు నా ఊపిరి నువ్వమ్మా, నువ్వు లేక నేను బతకగలనమ్మా. ఓ పువ్వు నా ఊపిరి నువ్వమ్మా, నువ్వు లేక నేను బతకగలనమ్మా. నా సంతోషము తట్టుకోలేకున్నా, నా సంతోషము తట్టుకోలేకున్నా, అందుకే ప్రాణమిల్లుతున్నా. ఓ పువ్వు, ఓ పువ్వు, ఓ పువ్వు నా ఊపిరి నువ్వమ్మా, నువ్వు లేక నేను బతకగలనమ్మా. ఒకసారి లాగండి ఒకసారి అనుకోండి అన్న ఒకసారి ఇక ఈ రకంగా కమరం పువ్వు గుర్తు మీద పండుకొని కన్నీళ్ళు తీస్తుండులా ఈ భూపతిరాజు శ్రీనివాసు. ఇక అసలు ముచ్చట ఏంటంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ టికెట్ దక్కినందుకు ఇక బీజేపీ లీడరు భూపతిరాజు శ్రీనివాసు ఆనందం తట్టుకోలేక 30 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డందుకు, ఈ టికెట్ నాకు దక్కినందుకు అమ్మమ్మమ్మమ్మమ్మ ఇక నా పానం లేచిచ్చినట్టు అయ్యింది అని ఇక కమలం పువ్వు గుర్తు మీద వండుకొని ఆనంద బాష్పాలు రాల్చుతుండుల్లా ఈ పెద్ద మనిషి. ఇక గమ్మత్ ఏంటంటే అందరూ టికెట్ రాక ఏడుస్తుంటే మన భూపతిరాజు శ్రీనివాస్ అన్న ఏంది టికెట్ వచ్చినాక గీలకంగా భావోద్వేగం అవుతుండు, ఆయాసం అంతా ఎల్లబోసుకుంటుండు అని ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారు నిన్న అలా. ఇప్పుడు లోకం మీద బువ్వ తినేటోళ్ళకి చూసినాం, రొట్టెలు తినేటోళ్ళకి చూసినాం, బిర్యానీ తినేటోళ్ళకి చూసినాం, ఆఖరికి ఏదైనా టిఫిన్ కూడా తినేటోళ్ళకి చూసినాం. కానీ ఇసుక తినేటోళ్ళని చూసిన వాళ్ళని అన్యారం పాడు వాడగా చూడు ఎట్లా ఉందో కథ. పోనీ పాడైపోను గారా, గడించేవాడు ఒకడైతే గుణించేవాడు ఒకడు అన్నట్టు పేరేమో పెద్దిరెడ్డిది, ఇక మింగేదేమో జగన్. ఇక ఈ రకంగా అనుకుంటుంటే లోకమంతా నారచంద్రయ్య బుద్ధిగల్ల పెద్దిరెడ్డి జాతకము బట్టవాయలు చేసిండ్రులో. అసలు సొంత బాబాయిని పొట్టన పెట్టుకున్న మనుషులతోటి జగను ఎట్లా రాసుకొని పూసుకొని తిరుగుతుండు. పెద్దిరెడ్డికి పెత్తానం అంటగడితే ఏపీని మొత్తం కొరుక్కుంటా కరగా నాక్కుంటా కడుపుకు బువ్వ తినకుండా ఇసుకనే తింటుండని నారచంద్రయ్య పెద్దిరెడ్డి బండారం అంతా బయటికి గక్కిండులా. ఇక చూడు ఏమనుకొస్తుండో సారు. ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది, అది పాపాల పెద్దిరెడ్డి. అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. ఉదయం ఇసుకే అల్పాహారం ఇతనికి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతనికి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతనికి. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ, ఆయన మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వీళ్ళ అబ్బ సొమ్మైనట్టు తంబళ్లపల్లిలో కూడా వీళ్ళే ఎమ్మెల్యే. అంటే
ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరంతా కలిసి పౌర పట్టర్ని? మీలో సమర్థులు లేరా? ఉన్నారు, కానీ మీరు రావాలంటే బయట రానియరు. తమ్ముడు, నేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళే, ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీళ్ళకే, కాంట్రాక్టులు వీళ్ళే, అవినీతి వీళ్ళే. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రెనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే దౌర్జన్యాలు చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుణం ఏమి చేసిందే గుణక కడ్డీ అంటే ఎప్పటికీ నా పేరు పంగల కడ్డీ అన్నట్టు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏపీ నెత్తి మీద దరిద్రాన్ని కూర్చోబెట్టిన జగన్ రెడ్డిని ఈసారి ఇంటికి సాగదోలి అందరూ సైకిల్ని ఆదరించి ఆదమరవకుండా నన్ను గెలిపియారని శరణు వేడుకుంటున్నా నారచంద్రయ్య. చూడాల మరి జనాలు ఇరుమల్తారు ఏంది ఏం కథ. ఓరి పాడైపోరుగారా, సర్కారు సంతకం పెట్టిలో శాసకానం లేక రేవంతమయ్య ఊర విసుకలాగా దండాలు తింటే అబ్బో గద్వాల గీజమ్మ గగ్గోలు పెడుతుందో ఏందో ఇందాం పరి మాంబాయవు. గొడ్డలి ఎక్కడ పెట్టినవురా అంటే చెట్టు దగ్గర, కొచ్చే చెట్టు ఎక్కడుందిరా అంటే గొడ్డలి దగ్గర అన్నట్టు. అగో ఇప్పుడు రేవంతమయ్య సర్కారు సంసారం కూడా గట్టినే ఉందని 4 రోజులు ఓపిక పట్టురని కాంగ్రెస్ వాళ్ళు నీ దండం పెట్టి ఒకటే కారజాలు ఆడుకుంటా తనలాడుతుంటే ఇగో గద్వాల జేజమ్మ ఇదే అదును అన్నట్టుగా ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళను ఉతికి ఆరేస్తుందో చూడు మీరే. కాంట్రాక్టర్లకి దాదాపు 6,700 కోట్ల బిల్లులు క్లియర్ చేసి ఒకే పెట్టున. మరి ఎందుకు రైతు బంధు ఇవ్వడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులకి రైతు బంధుకి ఏమో డబ్బులు లేవు, మీ పార్టీలో ఉన్నారు, మీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మొత్తం అధికారంలో ఖజానా మొత్తం ముందు మా బిల్లులు మా బకాయిలు సాఫ్ చేసుకుందామని వాటిని బకాయిలు మీ నాయకుల బకాయిలు ఈరోజు కట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే రైతన్నల్లారా ఒకసారి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమి మీ పట్ల, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమని ఒకసారి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు రుణమాఫీ 2 లక్షలు అన్నారు, దాని గురించి ఎలా ఊసేలేదు. 2,500 ప్రతి మహిళకు అన్నారు, ఇప్పటిదాకా దాన్ని ఊసేలేదు. కౌలు రైతులకు 12,000 అన్నారు, వారి ఊసేలేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు అన్నారు, దాని ఊసేలేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, దాని కథ అసలే లేదు. ఈరోజు గృహలక్ష్మని ఆ లక్ష్మని పెళ్ళైతే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, ఇప్పటిదాకా ఒక్కరికి ఇచ్చింది లేదు. సో కేవలం ఇప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి వచ్చిన వెంబడే మేము అమలు చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత 100 రోజులు అని చెప్పింది. 100 రోజులు అంటే తెలుసు వాళ్ళకి, 100 రోజులు అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, షెడ్యూల్ వస్తుంది కాబట్టి 100 రోజుల పేరు మీద మళ్ళా కొన్నాళ్ళు దాటేయచ్చు, 2 నెలలు పోతుంది ముందుకని. ఈరోజు ప్రజలని ఏ విధంగా మోసం చేయాలి, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలకు నమ్మకం కలిగించడానికి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి కరెంటు 200 యూనిట్లు ఫ్రీ చేసేసిన మీకు బిల్లులు 0 వస్తాయని చెప్పి అదొక ప్రచారం చేసిండు. ఒక సభలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినట్టుగా ప్రచారం చేసిండు. అది కేవలం పత్రికలకే పరిమితమైంది. ఎక్కడ గ్రౌండ్లో ఇవేవి అమలు కావడం లేదనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. గుళ్ళో దేవునికే నైవేద్యం లేదంటే పూజారి పులిగోర కేడ్చినట్టు ఉద్యోగస్తులకు పింఛన్దారులకే పైసలు ఇద్దామంటే ఆరమ్మ గోరలతోటి మేము ఆగమాగమై అంగడంగడయి మేము అల్లాడిపోతుంటే వేరొక గువ్వ గూడెక్కే రాజు మేడెక్కే అన్నట్టు డీకే అరినాక మా తల ఎక్కి బల్యం పోటు పొడుస్తుంది రా దేవుడా అనుకుంటా. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు మీలాగా మేము రావణవారు అత్యంతలు ఊరూరుకు పంపి ఓట్లు అడుగుతలేము. ఆనాడు ఇందిరమ్మ రాజ్యం కానించి చెప్పిన చేసి తీనం బరాబర్ కాబట్టి జనాలు మాకు పెత్తానం అంటగట్టిదని కాంగ్రెస్ వాళ్ళు కథ చెప్పుకొస్తున్నారు. చేస్తాం మా నిమ్మలంగా, ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఉరుకులాట కోడుంది అది ఇదని వీళ్ళు వంక చెప్తున్నారట. చూడాలి మరి రేపు తీర పార్లమెంట్ ఎలక్షన్లలో జనాలు ఇటు మళ్తారా అటు మళ్తారా అనేది ముందు చూద్దాముల్లా. ఓని పార్టీలు చల్లకుండా కానుందా, ఈ పార్టీల జెండాలు మోసి పనికి వాసి పాటుకు వాసి కూడుకు వాసి కుమ్ముకు వాసి ఆఖరికి వస్తారు కల్లా ఉచితంగా పానాలు కూడా తీసుకుంటారుగా. ఈ పార్టీలు చేయబట్టి ఏందో ఏమనుందా, ఎన్నడూ మాత్రం జనం చదవకుండా. ఇక చూడరు ఈ పిల్లగారి ఉద్దారం ఎట్లా ఉందో.
అరే నీ అన్యాయం పాడైపోయి కదా ఓ అమ్మ బుద్ధ పుణ్యానికి పానం తీసుకుంటట్లుగా. అయ్యో రామశంకర ఏంది గందరగోళము ఈ పార్టీలు చదవకుండా ఎక్కడి పార్టీలా ఈ పార్టీలు మీ పానాల మెరుగు తెచ్చుకుంటారా మీ అన్యాయం పాడుపడ ఓ అమ్మ చూస్తున్నారు అనపర్తి కాడ రామవరంలో ఓ అమ్మ ఇగో టీడీపీ చోటామోటా నాయకుడు బంగ్లో ఎక్కి నేను కింద దునికి సస్తా మా రామకృష్ణారెడ్డికి మీరు టికెట్ ఎట్లా ఇయ్యరు ఎందుకు ఇయ్యరు ఓ చంద్రబాబు నువ్వు టికెట్ మా రామకృష్ణారెడ్డికి ఎందుకు ఇస్తలేవు దొంగ రాజకీయం చేస్తున్నావు లంగ రాజకీయం చేస్తున్నావు అని ఈ రకంగా ఒకటే ఆమ్ర పడకపోతాడు మాటలు అనుకుంటా అబ్బా మిద్దెక్కి ఓ అమ్మ చూస్తున్నారు కింద పడి సచ్చేవర మాయ కానీ దిగురా అని ఎంతమంది మొరబెట్టుకున్న పద్ధతి వచ్చిన చేతులు జోడించిన దిగుతలేడు ఈ 4 గంటలు కూర్చోని ఒకటే సాపన దిగునే పెడుతున్నట ఈ ఆడంగిడంగా ఎవరో బాగానే ఉరికిరట చేతులకు అందుకున్నట మొత్తానికైతే పానాలు కాపాడిరుల్లా ఏంది గందరగోళం పాడైపోను ఇంత అన్యాయం దిగబడ్డరు ఎవడు పెట్టిన పార్టీలు ఈ పార్టీలు చదవకుండా ఈ పార్టీలు చేయబట్టే పానాలు మింగుతుర్రా అని ఈ రకంగా ఒకటి గుసగుస పెట్టుకుంటున్నారట ఏపీ జనాలు. ఇక చూడు ఉద్దారకం ఎట్లా ఉందో దొరది వైసీపీ నుంచి వీడు వచ్చారు 100 మందిని కలిపాను ఇంకా వస్తారు కానీ సీటాకులు చేస్తావా చంద్రబాబు నాయుడు సీటాకులు చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు 83 కాంచి మీ పార్టీలో కట్టుబడి ఉన్నాం మూలారెడ్డి గారి కాంచి మా నాన్నగారు అయ్యం కానిచ్చున్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనపర్తిలో నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు మాట్లాడున్నాం నీ పోలీసులు కూడా సహకరించలే మీ కార్యకర్తలను నడిపించారు కానీ మేము ఉన్నాం మీటింగ్ జరిగింది అనపర్తి కట్టేట చూపించాం నల్లమెల్లి కట్ట వద్దు ఇంకా దొంగ రాజకీయాలు వద్దు. ఈ మందు పాడైపోను ఈ మందు తాగి ఇప్పటికే పెళ్ళాలు పుస్తలు అమ్ముకొని అగమో రామచంద్ర అని అల్లాడిపోతుంటే అరే ఈ దగులుబాజీ మోసగాలు పగటేసగాలు పాడైపోను గారా ఏదో ఉద్దారకం చేసి కల్తీ మందు చేసి కథ నడిపిస్తున్నాడు అధికార కంచె పడేసరికి బండారం అంతా బయటపడుతుందా చూడు ఒకసారి వీళ్ళ ఉద్దారకం ఎట్లా ఉందో. ఓని దుంప జగగారా మీ పీఠకం బేకయ్యా మీ చేతులకు నరుప్పలు మొలవా మీ చేతులు పచ్చవాతం వచ్చి పడిపోను అరే ఎంత ఉద్దారకం చేస్తారు గారా ఈ రకంగా చేసి ఇప్పటికే ఈ అడవైన తాగుడుతోటి జనాలు సచ్చి బతుకుతున్నారు నాయన అంటే ఇగో మీరు కొంత దాపరవేరు గారా ఈ రకంగా మీరు మందు కల్తీ చేసి ఎవరి ఇండ్లు ముంచుతారు ఎవరి పానాలు మింగుతారు అరే రామచంద్ర అని ఈ రకంగా సోషల్ మీడియాలో కామెంట్ పెడుతుర్రులా ఈ దగులుబాజీగాల మీద. ఇక మరి ఉదాహరణ ఏంటంటే ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలో బయటపడ్డదుల్లా ఈ కథ మొదలవంతా ఇక చూడు బద్మాషిగాళ్ళు మంచి ధరకర్ల సీసాలల్లా చీపు లిక్కర్ మందు పోసి కల్తీ చేసి ఇగో ఈ రకంగా ఆయమన్న మందు అని మార్కెట్లో ఇక ఈ రకంగా తెచ్చి అమ్మి జనాలను ఆగం చేసి అన్నవో రామచంద్ర అనిపిస్తున్నా ఈ మందు పాడుబడ ఇప్పటికే ఈ తాగుడు మీద మన్ను పోయ్య బతుకు తండ్లాడా ఎగదరా ఈ తాగుడు మీద దుమ్ము పోయ్య బతుకు బజారు కేకెగదరా అని ఈ రకంగా ఓ పాడైపోను వాడకు సందు నాకు కిశోరి పాటలు పాడి ఎంత మాన్పిద్దామన్నా కానీ గదే సోయిన పోతుర్రని ఇక లాభం లేదని ఆశ వదులుకున్న ఆడక్కలు చల్లకుండా ఇక ఏం చేస్తాం ఎట్లా చేస్తామని కంటికి పుట్టే చేస్తుంటే ఇగో నడువంగా గిసవంటి దగులుబాజీగాళ్ళు జరిగి కల్తీ మంది చేసి మంది సంసారాలకు నిప్పు పెడుతున్నాడనుల్లా ఈ అన్యాయం పాడువాడ. ఇక మరి మీరు ఎట్ట తయారు చేసారు ఏంది ఏం కదా అని ఎక్సైజ్ శాఖ అధికారులు అడిగితే ఇగో ఈ రకంగా తయారు చేసామని చూపిస్తున్నారట ఈ బడవ బద్మాషి గారు. చూడు కథ ఎట్లా ఉందో. ఎట్టున్నాయి బిడ్డలారా నేను పట్టుకొచ్చిన గమ్మటి వంటలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదే జాలకు వస్తా అంతవరకు మాత్రం మీరు మానక చూస్తూనే ఉంటుంది మన అమ్మ నువ్వు ఉంటే బిడ్డలారా శనార్థి.
వార్తలు.